హాయ్ గాయ్స్, రెడీనా? నేను మీ కరిష్మా. వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి రెసిపీ టమాటో రసం. ఇది ప్రతి ఇంట్లో చేసేదే, కానీ చాలామందికి మేము ఏం వేసి చేసినా కమ్మగా రావట్లేదని ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ సొల్యూషన్ ఇదే. ఇందులోకి కాంబినేషన్గా నిన్న నేను పోస్ట్ చేసిన మటన్ లంగ్స్ ఫ్రై అయితే సూపర్. మీరు కూడా ఆ వీడియోని విజిట్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమంలోకి 5-6 వెల్లుల్లి రెప్పల్ని వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. అదే మిక్సీ జార్లోకి 5-6 ఎర్రగా పండినటువంటి టమాటో ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని పోసుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్లో నుంచి సగం రసం పౌడర్ని ఈ మిశ్రమంలోకి తీసుకోండి. మిగతా సగం రసం పౌడర్ని పక్కన ఉంచండి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు పొడి, మీ రుచికి సరిపడా కల్లుప్పు, అలాగే కొత్తిమీర సన్నని తరుగు వేసుకొని 1 లీటర్ వాటర్ని పోసి బాగా కలిపి పక్కన ఉంచండి. రసం ప్రిపరేషన్ మొత్తం అయిపోయినట్లే. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. ముందుగా ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేయండి. ఇందులోకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలానివ్వండి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్, 1 చిటికెడు ఇంగు వేసి ఇందులోని వెల్లుల్లి వేగి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రసం మిశ్రమాన్ని పోసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేట్లు కలపండి. ఈ రసం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరల కాగనివ్వకూడదు. తెరల కాగిందో రుచి పోతుంది. అందరూ ఇక్కడే చేస్తున్న మిస్టేక్ వల్లే మనం రసంలో ఏం వేసినా రుచిగా ఉండదు. ఈ విధంగా బబుల్స్ వచ్చి ఇప్పుడు పొంగుతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి దించేసుకోండి. రసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరగనివ్వకండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మరిగిందా? ఇందులోని రుచి అంతా పోతుంది. ఎస్, ఇట్స్ డన్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి పోసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రసం కనీసం 2 రోజుల పాటు నిలువ ఉంటుంది. కంచంలో అంత అన్నం వేసుకొని రసం పోసుకొని బాగా కలుపుకొని చికెన్ ఫ్రై కానీ మటన్ లంగ్స్ ఫ్రైతో కానీ 2 ముద్దలు తింటే ఆహా, ఇక కేకే. ఏంటి, నచ్చిందా? మీరు కూడా తప్పక ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే చేయడానికి తప్పక ప్రయత్నిస్తాను.